సో అలాగే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరుండే? నా ఫేవరెట్ డైరెక్టర్ ఇక్కడ రాజమౌళి గారు అండ్ తమిళ్లో శంకర్ గారు. సో అంటే ఫ్యూచర్లో వాళ్ళతో కూడా వాళ్ళ డైరెక్షన్లో వచ్చే ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలని డెఫినెట్గా. అంటే విత్ రాజమౌళి గారితో ఆల్రెడీ నేను సినిమా చేశాను, సై చేశాను అండ్ డెఫినెట్గా వస్తే చేస్తాను, డెఫినెట్గా కంపల్సరీ చేస్తాను అంటారు సినిమా. అలాగే ఇక మీకు సినిమాలు కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏంటంటారు? మిగతా యాక్టివిటీస్ అంతే, అంటే సినిమాలు చూడడం, తర్వాత లైక్ అంటే ఫ్రీ ఉన్నప్పుడు అంటే జిమ్ చేయడం అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్తో సినిమా వెళ్ళడం, లంచెస్కి వెళ్ళడం అండ్ కాఫీ షాప్స్, హ్యాంగింగ్ అవుట్ విత్ దెమ్. సో యాజ్ ఇట్ ఈస్ రొటీన్, అంటే నార్మల్ కూడా ఎలా ఉంటుంది లైఫ్ అంతే. సో అసలు మీకు చిన్నప్పటి నుంచి అంటే ఈ ఫిలిమ్స్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉందా? హీరో లేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్, ఇట్ జస్ట్ డెస్టినీ అంతే. సో అనుకోకుండా మీరు హీరో అయిన తర్వాత ఏమనిపించింది ఫస్ట్? ఏమనిపించింది హీరో తర్వాత అంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఇది అంటే ఒక నార్మల్ అంటే ఎన్నో కోట్ల మందిలో ఒకటి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ నాకు వచ్చింది. ఐ వర్క్ మై హార్డ్, ఐ వర్క్ మై బెస్ట్, షూటింగ్ చేశాను, సినిమా హిట్ అయింది. సో ఐ థాట్ నెక్స్ట్ సినిమా ఇంకా బాగా చేయాలి అని ఏ సినిమాకి ఆ సినిమాకి నేను ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు ప్రూవ్ హార్డ్. సినిమా ఫ్లాప్ అయినా కూడా స్టిల్ అంటే నేను ఏదో నా డాన్స్లో విషయంలో కానీ, యాక్టింగ్లో కానీ, లేదంటే ఆ బాడీ బిల్డింగ్లో కానీ చేస్తూ వచ్చాను. సో ఒకటేంటంటే వచ్చిన ఛాన్స్ నాకు, నేను కష్టపడాలి. అంటే ఇష్క్ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. సో నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ కూడా హిట్ అవ్వాలని కంపల్సరీ మనం కోరుకుంటాం కదా. సో అట్లా అవ్వాలి అంటే కనుక సినిమాలో బేసికల్గా ఏమి ఉండాలంటారు? సో ఇప్పుడు మీరు అంటున్నట్టు స్టోరీ, మంచి పాటలు అనే కాకుండా మనకు చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ కొన్ని ఎక్కడో సక్సెస్ కాదు. మరి ఎందుకనేది మనకు అర్థం అవ్వదు. ఏంటంటారు కారణం? అసలు ఎక్కడ అంటారు అక్కడ ఫెయిల్యూర్ ఏంటంటారు? ఫెయిల్యూర్ అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి లైక్ అంటే హిట్ అవ్వడం ప్రాబ్లం మెయిన్ కారణం అనుకుంటే స్టోరీ ఉంటుంది, దాంతోపాటు చాలా ఉంటాయి. దాంతోపాటు కెమెరా ఉంటుంది, కెమెరా వర్క్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి ఫీల్డ్స్, క్రాఫ్ట్స్. అన్ని కుదిరితేనే సినిమా ఆడుతుంది. ఏదో ఓన్లీ స్టోరీ బాగుంటుంది సినిమా ఆడదు. అండ్ ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయి. సో అన్ని కుదరాలి అంటే జస్ట్ లక్, ఫేట్ అంతే. అంటే మన కష్టం ఉండాలి, మన నమ్మకం ఉండాలి ఆ స్టోరీ మీద, దాని మీద అన్ని కుదిరితే ఇట్ విల్ బి హిట్. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు, ఎదురుగా నిలబడుతూ ఎగనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు. అలాగే మీరు ఇష్క్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సో అక్కడ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే అందరూ మీ ఫ్రెండ్స్ కదా. సో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు ఎట్లా ఉండదు మీకు? అంటే దాని గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళు, లేకపోతే మామూలుగా మాట్లాడేసుకుని అక్కడికి వెళ్ళగానే రెడీ అవ్వగానే మళ్ళీ ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేసేవాళ్ళు? అంటే లేదు, సినిమా అసలు షూటింగ్ స్టార్ట్ అయినాక ఎండ్ యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ వరకు, ఇవాళ మార్నింగ్ వరకు కూడా అజయ్ నేను ఎట్లా అంటే షూటింగ్ అప్పుడు మాట్లాడుకునే వాళ్ళు, షూటింగ్ తర్వాత కూడా ఇంటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు, సినిమా ఈ సీన్స్ గురించి బాగా వచ్చింది, ఇది బాగాలేదు, దీనికి కొంచెం బెటర్ చేయాలి, రేపు ఇంకా ఇది చేయాలి, డబ్బింగ్ బాగుంది, ఇది బాగాలేదు, సినిమా గురించి సినిమా బాగా వచ్చింది. స్టిల్ అంటే వి ఆల్ లైక్ లవ్ ద ఫిల్మ్ సో మచ్, ఇష్క్ని అందరం ప్రేమించి సినిమా చేసాం. సో అందుకే అంటే విక్రమ్ డైరెక్టర్ విక్రమ్ ఉన్నారు. విక్రమ్ మీకు ఎప్పుడు చెప్పేవాళ్ళ అంటే షూటింగ్ స్పాట్లోనే కాకుండా వీడియోప్పుడు కూడా కూర్చున్నప్పుడు కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, మీది ఇలా ఉండాలి అట్లా చెప్తా ఉండేవాళ్ళు? అంటే ఈ సినిమాకి హీ గేవ్ మీ ఫుల్ ఫ్రీడమ్. సీన్ ఇచ్చేవాడు, నేను నా ఓన్ స్టైల్ చేసేవాడిని. ఓన్ స్టైల్ తను చూసి ఇది బాగుంది, ఇంకా బెటర్ చేయి, లేదంటే ఇంకొంచెం ఇక్కడ మార్చు, అక్కడ మార్చు అని చెప్పేవాడు తప్ప. సో ప్రొడ్యూసర్ గారు ఏమనేవాళ్ళు? ఏం లేదు, ప్రొడ్యూసర్ అసలు ఒక మాట మాట్లాడదండి. తను వాజ్ మై ఫ్రెండ్ కాబట్టి తను నన్ను నమ్మాడు అండ్ ఈస్ వెరీ హ్యాపీ. సింప్లీ సూపర్ అని చెప్పేవాళ్ళు, యాక్టింగ్ బాగుంది అని చెప్పేవాళ్ళు. ఇంకా అక్కడ మీకు సో అక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు మీరు ఈ పాటలు వినేవాళ్ళు, ఇష్క్ సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో ఈ పాటలు వింటూ ఉండేవాళ్ళు కదా మీరు ఎప్పుడైనా? సో విన్నప్పుడు మీకేమైనా థాట్స్ లాంటివి వచ్చేదా? ఈ సినిమాకి పిక్చరైజేషన్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, లొకేషన్ ఎట్లా బాగుంటుంది, అట్లాంటిది ఏమైనా మీరు ఊహించుకునే వాళ్ళు? మనకు ఆల్రెడీ ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సాంగ్స్ అందరం విని, నేను మా డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ అందరం కూర్చొని ఈ సాంగ్స్ అంటే వీటికి అవుట్డోర్ ఆ పాట వింటున్నా, విని ఈ సాంగ్స్కి అవుట్డోర్ వద్దు, ఇక్కడ అంటే ఇండియాలో బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత లైక్ మా కెమెరామెన్ గారు ఒక సాంగ్ కేరళ, ఒక సాంగ్ గోవా, ఒక సాంగ్ కులుమల, అంటే ఏంటంటే ఇది ఒక మంచి లవ్ స్టోరీ కాబట్టి ఒక స్నో బ్యాక్ డ్రాప్లో, ఒక గ్రీనరీ బ్యాక్ డ్రాప్లో, ఒక సీ బ్యాక్ డ్రాప్లో అని తనే చెప్పాడు అన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. సో అంటే మీరు ఇంతకుముందు వెళ్ళిన ఆ ప్లేసెస్ అయ్యే ఉంటాయి అవన్నీ కూడా, ఇంతకుముందు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ప్లేసెస్. సో ఆ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఇంతకుముందు ఈ ప్లేసెస్ చూశాను కదా, ఇక్కడ బాగుంటుందా అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందంటారా, లేకపోతే ఇక్కడ పిక్చరైజ్ చేస్తే బాగానే వస్తుంది? నేను ఏమనుకోలేదు. అంటే సాంగ్స్లో మా కెమెరామెన్ అప్పిసి గారు ఈజ్ కింగ్ అనమాట. సో మేము అందరం తనని గుడ్డిగా నమ్మామంతే. సాంగ్స్ ఈజ్ మాస్టర్,
ఆ ఫోటోగ్రఫీ మాస్టర్, ఇండియాలో తను #1 కెమెరామెన్. సో దీనికి డాన్స్ మాస్టర్స్ ఒక పాట తీసింది ప్రేమ్ రక్షిత్ గారు, తర్వాత ఒక పాట చేసింది నిక్సన్ మాస్టర్, తర్వాత ఒక పాట చేసింది చేసారు అందరూ చేశారు. సో అంటే వీళ్ళ డాన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది, మనకి ఇంతకుముందు డాన్స్ లాగా కాకుండా మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సినిమాకి విట్టుక లైక్ లాట్ ఆఫ్ కేర్ అనమాట. లాస్ట్ సినిమాలో లాగా డాన్స్ ఉండకూడదు, ఐ మీన్ ఇది ఒక మంచి లవ్ స్టోరీ కాబట్టి సింపుల్గా ఉండాలి, మూమెంట్స్ అన్ని స్మూత్గా ఉండాలని ముందే అనుకుని డిడ్ అనమాట. ఏదో ఏదో ఉంది మూలల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి చేతుల్లో. బదులు తెలుసుంది ప్రశ్న అడిగేందుకే. సో కథ విషయానికి వస్తే కనుక సో వేరే డిఫరెంట్ స్టోరీస్ చేయాలి అని ఎప్పుడు హీరోస్కి ఒక థాట్ ఉంటుంది. సో మీకు ఎలాంటి సినిమా చేయాలని ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ రోల్ అనేది ఇలాంటిది నేను చేయాలి అని కంపల్సరీ ఫిక్స్ అయిపోయి ఉంటాను నేను ఎప్పటికైనా చేయాలి. ఐ వాంట్ టు డు అ డిఫరెంట్ ఫిల్మ్ ఒకటి. అంటే డిఫరెంట్ అంటే సంథింగ్ లైక్ గజని, అంటే అలాంటిది కాదు, బట్ సంథింగ్ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ సినిమా చేయాలని, డిఫరెంట్ గెటప్తోని, డిఫరెంట్ యాక్టింగ్తోని డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని, బట్ సూన్ ఐల్ డూ ఇట్. అంటే డిఫరెంట్ గెటప్స్తో, అంటే గెటప్స్ అని కాదు, ఒక గెటప్ ఉంటుంది, ఒక లుక్, ఒక డిఫరెంట్ లుక్తోని. మీరు మరిన్ని సినిమాలు యాక్ట్ చేయాలని, అలాగే ఇష్క్ సినిమా లాగే అన్ని సినిమాలు కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.